మీరు పెళ్లి సంబంధాన్ని మరింత బలంగా ప్రేమగా మార్చాలనుకుంటున్నారా? పెళ్లి అంటే కేవలం ప్రేమే కాదు, కష్టం, బాధ, హాయి, బాధ్యత అన్నీ కలిసిన ఒక ప్రయాణం. కానీ ఎలాంటి సంబంధమైనా దాన్ని మెరుగుపరుచుకోవడం, సుస్థిరంగా ఉంచుకోవడం మన చేతిలో ఉంటుంది. ఈ వీడియోలో నేను మీతో ఒక పెళ్లిని మరింత బలంగా, మధురంగా చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు పంచుకుంటున్నాను. మీరు మీ పెళ్లిలో ఆ ప్రేమను, నమ్మకాన్ని, సానుభూతిని మరింత పెంచుకోవాలనుకుంటే ఈ వీడియో మిస్ అవ్వకూడదు. మరి ఆలస్యం లేకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటి పాయింట్, కమ్యూనికేషన్ ఈజ్ ద ఫౌండేషన్. పెళ్లిలో ఉండగా మీరు మీ భాగస్వామితో ఎంత దగ్గరగా ఉండగలిగినా వారితో మంచి కమ్యూనికేషన్ కేవలం ముఖ్యం కాదు, అది ఆవశ్యకమే. మరి ఏం భావిస్తున్నారో, ఏం చేయాలని అనుకుంటున్నారో వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం ఎంతో ముఖ్యం. చాలాసార్లు మనం అంగీకరించకుండా మాట్లాడుతాం, అప్పుడు చిన్న విషయాలు పెద్ద సమస్యగా అవుతాయి. ముఖ్యంగా చనువుగా, మెలకువగా మరియు ఆత్మీయంగా మాట్లాడడం ఎప్పుడూ మంచి ఫలితాలను తెస్తుంది. అలాగే కొన్నిసార్లు మీ భాగస్వామి నుండి నేరుగా తెలియజేసే అభిప్రాయాలను అంగీకరించండి. జ్ఞానం మరియు మనసు ద్వారా మాట్లాడటం మీరు ఇద్దరు ఒకరినొకరు సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. రెండో పాయింట్, రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఇన్ ద రిలేషన్షిప్. పెళ్లిలో ఉండే ప్రతి వ్యక్తి ఇష్టపడే విధంగా గౌరవం, నమ్మకం ఉండాలి. మీరు మీ భాగస్వామిని గౌరవిస్తే, వారి అభిప్రాయాలను, నిర్ణయాలను గౌరవిస్తే అది సంబంధానికి ఎంతో మేలు చేస్తుంది. నమ్మకం ఉన్న పెళ్లి సంబంధం పునరుద్ధరణకే కాదు, మీ ఇద్దరిని ఎంతో సంతోషంగా ఉంచుతుంది. మీరు వారి జ్ఞానానికి, ఫీలింగ్స్కు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, వారి మార్పుల మీద ఆధారపడడం ఎంతో అవసరం. ఒకరి మీద నమ్మకం పెరిగితే ఆ బంధం మరింత సుదీర్ఘంగా ఉంటుంది. మూడో పాయింట్, క్వాలిటీ టైం టుగెదర్. పెళ్లి తర్వాత మనం ఎంత బిజీగా ఉంటామో, కానీ దానికి ఇబ్బంది పడకుండా ఒకరినొకరు గడిపే సమయం చాలా ముఖ్యం. ఏదైనా మీరు కొంతసేపు వారి కోసం సమయం కేటాయించండి. అవును, మీరిద్దరూ పనిచేయాల్సిన దృష్టిలో ఉన్నప్పటికీ సూటిగా బిజీగా ఉన్న చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్స్, సంభాషణలు, ఒకరికొకరు పంచుకునే ప్రేమ, ఇవన్నీ పెళ్లికి మరింత తీయగా, జోలుగా మారుస్తాయి. మీరు కలిసి మాట్లాడినప్పుడు, కొంచెం నవ్వుకున్నప్పుడు, మనస్సు పెరిగినప్పుడు, అప్పుడు పెళ్లి మరింత బలపడుతుంది. నాలుగో పాయింట్, అప్రిషియేట్ ఈచ్ అదర్. మనం ఒకరి పనులను, శ్రమలను, విశ్వాసాలను గమనిస్తే అది మరింత ప్రేమగా మారుతుంది. మీ భాగస్వామికి ఏదైనా చిన్న అంశంపై ప్రశంస చెప్పండి. ధన్యవాదాలు అన్న మాట ఒక్కసారి చెప్పడం కూడా అతనికి లేదా ఆమెకు ఎంతగానో విలువ వస్తుంది. మీ భాగస్వామి ప్రతి చిన్న పనిలో తమ ప్రేమను చూపిస్తుంది. అదే ఆ వ్యక్తిలోని ప్రేమను అంగీకరించడం, ప్రతిరోజు అందరూ ఒకరికొకరు ప్రేమతో గౌరవించడం పెళ్లికి ఎంతో ప్రగతి తీసుకొస్తుంది. కృతజ్ఞతలు మరియు ప్రేమ పెళ్లిలో సంతోషాన్ని నిలిపే కీలక అంశాలు. నెక్స్ట్ పాయింట్ వస్తే, హ్యాండిలింగ్ డిఫరెన్సెస్ అండ్ ఛాలెంజెస్. పెళ్లిలో ప్రతి ఒక్కరిలో తేడాలు ఉండడం సహజం. మీరు ఎంత ప్రేమిస్తున్నా కొన్నిసార్లు మీ అభిప్రాయాలు లేదా ఫీలింగ్స్ విభిన్నంగా ఉండవచ్చు, కానీ అవి పెళ్లిని బలంగా చేయడంలో ఎంతో సహాయపడతాయి. మీరు ఇలాంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అన్నది చాలా ముఖ్యం. అనేక సవాళ్లను కలిసి ఎదుర్కొంటే అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒకరు చెప్పిన పనులు చేయడం, వాదనల తర్వాత సమాధానం కనుగొనడం, ప్రతి విషయంలో సహకారం, ఇవన్నీ మీ పెళ్లి సంబంధాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీరు ఈ చిట్కాలను మీ పెళ్లిలో పాటించడం ప్రారంభిస్తే మీ బంధం మరింత బలంగా, శక్తివంతంగా మారిపోతుంది. పెళ్లి అనేది శాంతి, ప్రేమ, నమ్మకం, మరింత అవగాహనతో కూడిన ప్రయాణం. ఒకరినొకరు అంగీకరించడమే కాకుండా సంబంధాన్ని గౌరవించడం, అది మీరు విడిపోయినప్పుడు కూడా ఒకరికొకరు స్ఫూర్తిగా ఉండడం చాలా ముఖ్యం.
మీరు పెళ్లిలో ఈ మార్పులను మొదలుపెట్టి ఎంత వేరువైన సంతోషంగా ప్రేమతో జీవించగలుగుతారు. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే మీ పెళ్లి బంధం ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఈ వీడియో చూశాక మీ పెళ్లి సంబంధంలో ఎలా మార్పులు వచ్చాయో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరమా? దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.